హాయ్ ఫ్రెండ్స్, రెజ్యూమ్ ను ఎంఎస్ వర్డ్ లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి పేజ్ లేఅవుట్ లో మార్జిన్స్ పై క్లిక్ చేసి నేరో ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి. దీనిలో రెజ్యూమ్ అని టైప్ చేసి దీనిని ఇలా సెలెక్ట్ చేయాలి. ఫాంట్ సైజును 20 పెడితే సరిపోతుంది. దీనికి బోల్డ్ అలాగే అండర్లైన్ కావాలంటే ఇవ్వచ్చు. దీనిని సెంటర్ లోకి ఇలా తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఎంటర్ పై క్లిక్ చేస్తే ఈ కర్సర్ దిగువకు వస్తుంది. ఈ కర్సర్ ను లెఫ్ట్ కు తెచ్చుకోవాలి. అలాగే బోల్డ్ అండర్లైన్ అన్సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి ఫాంట్ సైజును 14 పెడితే సరిపోతుంది. ఇప్పుడు మీ పేరును క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేయాలి. కావాలంటే పేరును బోల్డ్ లో కూడా పెట్టుకోవచ్చు. అలాగే పూర్తి అడ్రస్ దిగువన ఇవ్వాలి. నెక్స్ట్ దిగువన ఇలా 3 టైమ్స్ హైఫన్ ను టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇలా అడ్డంగా లైన్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ డిస్ట్రిక్ట్ పక్కన కర్సర్ పెట్టి కీబోర్డ్ లో ట్యాబ్ ప్రెస్ చేస్తే కర్సర్ రైట్ సైడ్ కి వెళ్తుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ముందు ఈమెయిల్ ఐడి సింబల్ ఇవ్వాలనుకుంటే ఈమెయిల్ ఐడి ముందు కర్సర్ పెట్టి ఇన్సెర్ట్ లో సింబల్ అని ఉంటుంది. దీనిలో మోర్ సింబల్ పై క్లిక్ చేసి ఫాంట్ లో వింగ్డింగ్స్ ను సెలెక్ట్ చేసి దీనిలో ఈమెయిల్ సింబల్ ను సెలెక్ట్ చేసి ఇన్సెర్ట్ పై క్లిక్ చేసి క్లోజ్ చేయాలి. అలాగే దిగువన ఫోన్ నెంబర్ టైప్ చేయాలి. ఫోన్ నెంబర్ ఐకాన్ కోసం కూడా సింబల్స్ లో వింగ్డింగ్స్ లో ఫోన్ ఐకాన్ ను సెలెక్ట్ చేసి ఇన్సెర్ట్ పై క్లిక్ చేస్తే ఫోన్ నెంబర్ ముందు ఇలా ఫోన్ ఐకాన్ వస్తుంది. నెక్స్ట్ ఈ లైన్స్ కు గ్యాప్ ను తగ్గించాలనుకుంటే ఇలా అన్నింటినీ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి పారాగ్రాఫ్ పై క్లిక్ చేసి స్పేసింగ్ లో బిఫోర్ ఆఫ్టర్ లో 0 టైప్ చేసి ఓకే పై క్లిక్ చేయాలి. దిగువన ఆబ్జెక్టివ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ బోల్డ్ లో క్యాపిటల్ లెటర్స్ లో ఇవ్వాలి. ఆబ్జెక్టివ్ అనేది మనకు అట్రాక్ట్ చేసే విధంగా మ్యాటర్ ను ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ ఆబ్జెక్టివ్ ను కాపీ చేసి దిగువన పేస్ట్ చేయాలి. ఈ ఆబ్జెక్టివ్ ప్లేస్ లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి టైప్ చేయాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అని టైప్ చేసి ఫాంట్ పెద్దదిగా ఉంది కనుక ఫాంట్ సైజును 14 పెడితే సరిపోతుంది. దిగువన కర్సర్ పెట్టి పైన ఉన్న బుల్లెట్ లైబ్రరీపై క్లిక్ చేసి వీటిలో ఏదైనా ఐకాన్ ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ ఒక్కొక్కటి ఇవ్వాలి. నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్ అని టైప్ చేయాలి. టెక్నికల్ స్కిల్స్ ఏమైనా మీకు ఉంటే ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. మీరు ఎక్కడెక్కడ పని చేశారో ఆ పూర్తి వివరాలు ఇక్కడ టైప్ చేయాలి. ఫ్రెషర్ అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ అనే ఆప్షన్ ఇవ్వవద్దు. దిగువన డిక్లరేషన్ అని టైప్ చేయాలి. దీనిలో అబవ్ ఇన్ఫర్మేషన్ ట్రూ అని డిక్లరేషన్ లో టైప్ చేయాలి. దిగువన లెఫ్ట్ సైడ్ లో డేట్ అలాగే ప్లేస్ అనేది టైప్ చేయాలి. రైట్ సైడ్ లో సిగ్నేచర్ అని టైప్ చేసి దిగువన బ్రాకెట్ లో మీ పేరును క్యాపిటల్ లెటర్స్ లో ఇవ్వాలి. చూడండి, ఈ క్వాలిఫికేషన్స్ అనేవి టేబుల్ రూపంలో కావాలనుకుంటే ఇన్సెర్ట్ లో టేబుల్ అని ఉంటుంది. దీనిలో కాలమ్స్ 4 రోస్ అనేవి 4 తీసుకొని దీనిలో క్వాలిఫికేషను అలాగే కాలేజ్ లేదా స్కూల్ నేమ్ అలాగే పర్సంటేజ్ అలాగే ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇలాంటి వివరాలు ఇస్తే సరిపోతుంది. ఈ విధంగా టేబుల్ రూపంలో తయారు చేస్తే రెజ్యూమ్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. ఫైనల్ గా మీ ఫోటోని యాడ్ చేయడం కోసం ఇన్సెర్ట్ పై క్లిక్ చేసి షేప్స్ లో చూడండి రౌండెడ్ రెక్టాంగిల్ షేప్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసి ఈ ప్లేస్ లో ఇలా డ్రాగ్ చేయాలి. ఇప్పుడు దీనిలో ఫోటో యాడ్ చేయడం కోసం ఫార్మాట్ లో షేప్ ఫిల్ పై క్లిక్ చేసి పిక్చర్ పై క్లిక్ చేయాలి. దీనిలో మీ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ లో ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసి ఇన్సెర్ట్ పై క్లిక్ చేయాలి. వెంటనే మీ ఫోటో ఈ ప్లేస్ లో యాడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా రెజ్యూమ్ ని ఎంఎస్ వర్డ్ లో మీరు కూడా క్రియేట్ చేసుకోగలరు. ఈ శాంపిల్ రెజ్యూమ్ లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. కావాలనుకుంటే మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని మీ పేరుతో ఎడిట్ చేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.